ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఆజుపల్లి గ్రామం రావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నిరుపేద కుటుంబాలకు కూడు గూడు నీడ కల్పించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన ఉద్యమం చేపట్టి ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు నిర్మించాలనే ఒక ఆలోచనతోని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్క పేదోళ్ళకి ఇండ్లు కట్టేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి. ఎక్కడ చూసినా కానీ ఈ 10-15 ఏళ్ల సంధి ఇలా ఇండ్లకు నోచుకోలేని ఎంతోమంది నిరుపేదలు ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డారు. మొక్కవోని మొక్కిన రాజకీయాలు అబద్ధాలే చెప్పిరే తప్ప వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు 70 ఇండ్లు ఉన్న చెప్పి వెటకారంగా మాట్లాడి ఆజుపల్లి గ్రామంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలే. మరి నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వస్తే ఇక్కడ పేదలందరూ కూడా మాకు ఇండ్లు కావాలి, రేషన్ కార్డులు కావాలని చెప్పండి. ఇండ్లు రేషన్ కార్డులు వీళ్ళ పేదోళ్లకు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయే పేదలకు నిరుపేదలకు పనిచేయడానికి. కానీ ఓట్లప్పుడే ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పేదల పాలిట. కాబట్టి మేము తెలంగాణ ఇస్తే అన్ని విధాల బాగుపడుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను నానా ఇబ్బందులు పెడుతూ రాజకీయ కన్మరుగవ్వాలని చేసి కొందరు 100 తప్పులు 100 మాటలు అబద్ధాలు చెప్పి పబ్బం గడిపారు. కాబట్టి ప్రజలు కోరుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదలకు వెసులుబాటు ఉంటుంది, పేదల సంక్షేమం ఉంటుంది, పేదల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఈ కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా మాకు ఇల్లు వస్తుంది, ఇందిరమ్మ తరపున ఇల్లు వస్తుంది. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇందిరమ్మ కోట్రస్లు వచ్చినాయని మాకు తెలుసు. అదే నమ్మకంతో ఇప్పుడు కూడా మాకు గెలిపించుకుంటే ఇల్లు ఇస్తారని మేము అనుకొని కాంగ్రెస్ గెలిపించుకున్నాం. ఇప్పుడు ఇల్లు వచ్చింది, మాకు చాలా సంతోషం ఉంది. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు, ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు, శంకరన్న గారు. రామచంద్రి, మేము 10 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు పడిపోయి ఇంతవరకు ఇల్లు రాలేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ వాళ్ళు వచ్చినాక ఇల్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. 10 సంవత్సరాలు మస్తు వెయిట్ చేసినాం సార్. అప్పటి నుంచి పోయిన ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇల్లు రావాలని మస్తు పెట్టినాం కానీ రాలేదు సార్ మాకు ఇల్లు. ఇప్పుడు మన శంకర్ సారు వచ్చినాక మాకు ఇల్లు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.